హిమాలయాలు ప్రశాంతతను పంచే పుణ్యభూమి మాత్రమే కాదు, ప్రకృతి ప్రకోపిస్తే పెను వినాశనాలకు కేంద్ర బిందువులు కూడా. తాజాగా నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు అదే చెబుతున్నాయి. కానీ ఈ వరద ఉప్పిన జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమేనని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అసలు ముప్పు వేరే ఉంది కనుక. ఆ ముప్పు మరేదో కాదు, చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా డ్యామ్. భారత భూభాగంపైకి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను నెత్తిన చైనా ఒక అతిపెద్ద వాటర్ బాంబ్ను నిర్మిస్తోంది. సరిహద్దుకు అతి సమీపంలో అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్లో చైనా నిర్మిస్తున్న 60,000 మెగావాట్ల డ్యామ్ భారత పాలిట మృత్యుపాశంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకు నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్ వేళ చైనీస్ డ్యామ్ పై ఇంత డిబేట్ ఎందుకు జరుగుతోంది? డ్రాగన్ మెగా డ్యామ్ నిజంగా ఇండియా పాలిట వాటర్ బాంబ్ గా మారబోతోందా? వాచ్ ది స్టోరీ. నేపాల్ వరద విలయం కేవలం ట్రైలర్ మాత్రమేనా? భారత్కు అతిపెద్ద ముప్పు చైనా నుంచే పొంచి ఉందా? చైనా డ్యామ్ భారత్ పాలిట వాటర్ బాంబ్ అవుతుందా? ప్రశాంతతకు కేరాఫ్గా కనిపించే హిమాలయాలు అంతర్గతంగా ఎంత రగిలిపోతున్నాయో నేపాల్ టిబెట్ సరిహద్దు వరద విలయం మరోసారి కళ్ళకు కట్టింది. భారీ వర్షాలతో ఏకంగా 2,000 అడుగుల విస్తీర్ణం ఉన్న మంచు పర్వతం పిండై విరిగిపడింది. సముద్ర మట్టానికి 6,500 అడుగుల ఎత్తు నుంచి ఊహ కందని వేగంతో విరుచుకుపడ్డ ప్రవాహం దారిలో ఉన్న ఊళ్లను, వంతెలను, జల విద్యుత్ కేంద్రాలను క్షణాల్లో తుడిచిపెట్టేసింది. దాదాపు 200 మంది అమాయకులు మరణించగా కైలాస్ మానస్ సరోవర్ దర్శనానికి వెళ్లిన వందలాది మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. హిమాలయాలు ఎప్పుడైనా విరుచుకుపడే నివురుగప్పిన నిప్పు అనేందుకు ఈ విధ్వంసకర వరదే ప్రత్యక్ష సాక్ష్యం. అంతేనా? నేపాల్లో ముంచెత్తిన ఈ విలయం కేవలం ఒక శాంపిల్ మాత్రమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. అసలైన జల విధ్వంసం భారత ఈశాన్య రాష్ట్రాల గుమ్మం ముందే పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కూతవేటు దూరంలో టిబెట్ భూభాగంలోని మెడోగ్ వద్ద డ్రాగన్ కంట్రీ నిర్మిస్తోన్న 60,000 మెగావాట్ల మెగా ప్రాజెక్ట్ భారత్ నెత్తిన ఉంచిన ఒక పెను వాటర్ బాంబుగా మారబోతోంది. కాబట్టి నిజానికి నేపాల్లో జలప్రళయం వెనుక సమాచార లోపం కూడా ఓ బలమైన కారణంగా కనిపిస్తోంది. మంచు చర్యలు విరిగిపడ్డంతో టిబెట్ వైపు వరద సంభవించినట్లు చైనాకి ముందే తెలిసినా తమను హెచ్చరించలేదని నేపాల్ గగ్గోలు పెడుతోంది. సమాచార మార్పిడికి సంబంధించి ఇరు దేశాల మధ్య అధికారిక ఒప్పందం లేకపోవడంతో నేపాల్ను బీజింగ్ ముందస్తుగా అప్రమత్తం చేయలేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు టిబెట్లోని కెరుంగి కౌంటీలో మెరుపు వరదలు సంభవించాయి. ఈ ఘటన జరిగిన 45 నిమిషాల తర్వాత నేపాల్కు వరదల విషయం తెలిసింది. అంత సమయం ఉన్నా చైనా అధికారులు నేపాల్ను అలర్ట్ చేయలేదు. కెరుంగి నుంచి భారీగా వరద నేపాల్ దిశగా పోటెత్తినట్లు కొంతమంది స్థానికుల నుంచి చివరకు విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వీరు హుటాహుటిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుంటే అప్పటికే వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తింది. మధ్యాహ్నం 1 గంటకు చైనా నుంచి నేపాల్కు సమాచారం అందింది. టిబెట్ వైపు నదిలో కొండ చర్యలు విరిగిపడడంతో భోటేకోషి, త్రిశూలి నదులకు ముప్పు ఏర్పడిందనేది దాని సారాంశం. అందుకే టిబెట్లో వరదల గురించి బీజింగ్ ముందుగానే తెలుసుకున్న ఆ విషయాన్ని చేరవేయకపోవడంతో పెను నష్టం వాటిల్లినట్లు నేపాల్ ఆరోపిస్తోంది. చైనా విషయంలో ఇప్పుడు మన దేశాన్ని కూడా ఇలాంటి సమస్య వేధిస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తోన్న భారీ డ్యాంతో మన ఈశాన్య రాష్ట్రాలకు కూడా నేపాల్ లాంటి ముప్పు పొంచి ఉందని మరోసారి నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్షాత్తు డ్రాగన్ కంట్రీ అధికారిక జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తలే నిర్ధారించిన చేదు నిజం ఏమిటంటే చైనా డ్యామ్ నిర్మిస్తోన్న ప్రాంతం ఖచ్చితంగా పెగ్జైన్ ఫాల్ట్ అనేటువంటి అత్యంత క్రియాశీలక భూకంప పగులుపై ఉంది. ఏ క్షణంలో అయినా హిమాలయాల్లో పెను భూకంపం సంభవించవచ్చు అని తెలిసినా చైనా వెనక్కి తగ్గడం లేదు. ఒక చిన్న ప్రకంపనకే నేపాల్ శ్మశానంగా మారితే యాక్టివ్ ఫాల్ట్ లైన్పై కడుతోన్న ఈ మహా డ్యామ్ ఏమాత్రం బీటలు బారినా దిగువన సంభవించే విధ్వంసం మన ఊహకు అందని విధంగా ఉంటుందని వ్యూహాత్మక నిపుణుడు బ్రహ్మ చెల్లాని హెచ్చరిస్తున్నారు. ఈ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 గోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దది. అంచనా వ్యయం అక్షరాల $167 బిలియన్. హిమాలయాల్లోని నామ్చా బార్వా పర్వతం వద్ద యార్లుంగ్ సాంగుపో నది యూటర్న్ తీసుకునే అత్యంత లోతైన కనుమలను ఎంచుకుని బీజింగ్ ఈ భారీ ప్రాజెక్టు మొదలెట్టింది. నిటారుగా జాలువారే నదీ ప్రవాహాన్ని బంధించి మొత్తం 5 భారీ విద్యుత్ కేంద్రాలతో ఏకకాలంలో 60,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది డ్రాగన్ దేశ విస్తరణవాద ఆలోచన. చైనీస్ డ్యామ్ ముప్పుపై భారత మాజీ రాయబారి రాజీవ్ డోగ్రా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాకాసి డ్యామ్ నిర్మాణం పూర్తయితే అరుణాచల్, అసోం రాష్ట్రాలు నిత్యం భయాందోళనలతోనే బతకాల్సి వస్తుంది. భూకంపాల తీవ్రత కానీ, అలాగే క్లౌడ్ బరస్ట్ల వల్ల కానీ ఈ డ్యామ్ ఒక్కసారిగా పగిలితే క్షణాల్లో కోట్లాది క్యూసెక్కుల నీరు ఉప్పెనలా విరుచుకుపడుతుంది. భారత ఈశాన్య నగరాలు నిమిషాల వ్యవధిలో
మ్యాప్ నుంచే తుడిచిపెట్టుకుపోతాయి. ఈ ప్రళయ ప్రవాహం అంతటితో ఆగక సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ను ముంచెత్తి లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటుంది. టిబెట్లో యార్లుంగ్ సాంగ్పోగా పిలిచే ఈ నది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించగానే సియాంగ్గా, అసోంలో బ్రహ్మపుత్రగా మారి ఈశాన్య భారతానికి జీవనాడిగా మారుతుంది. అయితే ఈ నదిపై ప్రాజెక్టు కట్టడం ద్వారా వాటర్ గేట్లను తమ చేతుల్లోకి తీసుకుంటోంది బీజింగ్. వర్షాకాలంలో ఏకపక్షంగా గేట్లెత్తి మన రాష్ట్రాలను జలమయం చేయడం, ఎండాకాలంలో చుక్క నీరు రాకుండా ఆపేసి వ్యవసాయాన్ని, తాగునీటిని ఎండగట్టడం, ఇలా హైడ్రో వార్ఫేర్ ద్వారా భారతదేశాన్ని శాసించడమే చైనా అసలు కుట్రగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టినప్పుడే డ్రాగన్ పాక్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి. భారత్ సింధు నదిని ఆపితే చైనా బ్రహ్మపుత్రను అడ్డుకుంటుందంటూ ఇస్లామాబాద్ చేసిన వ్యాఖ్యలు ఈ కుట్రకు నిదర్శనం. అటు అరుణాచల్ సీఎం పెమా ఖండు సైతం గళవెత్తారు. శతాబ్దాలుగా సియాంగ్ నదిని నమ్ముకుని జీవిస్తోన్న స్థానిక ఆదివాసీ గిరిజన తెగల మనుగడనై చైనా ప్రాజెక్టు ప్రశ్నార్థకం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తు టైంలో చైనా ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందో నేపాల్ వరద విలయమే రుజువు చేసింది. టిబెట్ నుంచి రాకాసి వరద విరుచుకుపడుతున్నప్పుడు పొరుగునే ఉన్న నేపాల్కు కనీస ముందస్తు హెచ్చరికలు కూడా ఇవ్వకుండా బీజింగ్ తొక్కిపెట్టింది. సమాచారం ఇచ్చుంటే వందలాది ప్రాణాలు దక్కేవని నేపాల్ పాత్రికేయులు కన్నీరు మున్నీరవుతున్నారు. నమ్మక ద్రోహానికి మారుపేరైన చైనా రేపు భారత్ విషయంలో బాధ్యతగా ఉంటుంది అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. మరి చైనా డ్యాం నుంచి ఎదురయ్యే ముప్పును భారత్ ఎలా అడ్డుకోవాలి? సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, చైనా డ్యామ్కు భారత్ కౌంటర్ ప్రాజెక్ట్ ఇదే. అరుణాచల్ ప్రదేశ్లో అప్పర్ సియాంగ్ జిల్లాల్లో ప్రవహించే సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. వరద నివారణ కోసం ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. చైనా డ్యామ్ ముప్పును తిప్పికొట్టడానికి ఈ ప్రాజెక్ట్ రక్షణ కవచం లాంటిది. ఈ డ్యాంలో దాదాపు 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. చైనా తన డ్యామ్ నుంచి ఒకేసారి భారీగా నీరు విడుదల చేస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ఈ డ్యామ్ ఆ నీటిని తట్టుకున్న అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు వరదల్లో మునిగిపోకుండా కాపాడుతుంది. చైనా ఒకవేళ నీటిని మళ్లించి ఇండియాకు వచ్చే ప్రవాహాన్ని తగ్గిస్తే ఈ డ్యాములో నీటిని ఉపయోగించి దిగువ రాష్ట్రాల అవసరాలను తీర్చుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భారీ డ్యాం వల్ల దాదాపు 27 ఆదివాసీ గ్రామాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని, వేలాది మంది నిరాశ్రయులవుతారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ గండాలన్నింటినీ దాటుకుని డ్యాం పూర్తయితేనే చైనా జల ఖడ్గాన్ని తిప్పి కొట్టగలుగుతాం. లేకపోతే ఇప్పుడు నేపాల్కి జరిగిందే రేపు మన దేశానికి జరుగుతుంది.